ఇండస్ట్రీలో మేడం మీరు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు 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 తగిలిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఏదన్నా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్కడైనా తగిలిందా మీకు? ఎందుకంటే మీరు చాలా జ్యువెల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బోల్డ్గా మాట్లాడతారు. వ్యక్తిని నమ్మారు అంటే ఆటోమేటిక్ అదే నా దగ్గరికి కాస్టింగ్ కోచ్ లాంటిది వస్తుంటారా మీరు? నేనే అడుగుతున్నా, నా దగ్గర కాస్టింగ్ కోచ్ లాంటిది నా దగ్గరికి వస్తుందా? అది మీకే తెలియాలి మేడం. రాదు. నాకే కాదు, ఎవరికన్నా తెలుసు. ఎవరినన్నా అంటే ఇంత ఓపెన్ గా మాట్లాడితే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా దీన్ని. ఏం అడ్వాంటేజ్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు మంచితనం మీద మాట్లాడినా కానీ ఇంత క్లోజ్నెస్ గా దాని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు ఉండరు. నేను తెలిసిన వాళ్ళు అంటే నాతో ఓపెన్ గా 10 నిమిషాలు మాట్లాడినా బుద్ధున్నాడు ఎవడు అడ్వాంటేజ్ తీసుకోరండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అంతే. అంటే మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో అంత టఫ్గా ఉంటామో తెలుసు. అలానే కాదు, నా కాస్టింగ్ కోచ్ ఐ డెంట్ కమ్ అక్రాస్ అండ్ అలాంటివి ఏమో అంటే కాస్టింగ్ కౌచ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లాంటివి ఏం రాలేదు. అది ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక 2-3 months బ్యాక్ అంతా కూడా కాస్టింగ్ కౌచ్ మీద చాలా ప్రాబ్లం అయిపోయి ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది కదా. సో అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? సింపుల్ అండి, కాస్టింగ్ కోచ్ అలాంటిది ఏమైనా ఉండి ఈ అమ్మాయి పడుకుంటేనే నా సినిమాలో రోల్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి అప్రోచ్ అవ్వరు. ఓకే. సో నాకు ఎలా తెలుసు? అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్. సో అట్లాంటి వాళ్ళు అసలు నా దరిదాపుల్లోకి రారు. ఓకే, ఈ రోల్ ఈ అమ్మాయికి బాగుంటుంది, ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఒరే మీకు ఈ రోల్ రాశాను రా, ఒకసారి ఆఫీస్కి వస్తాం అని చెప్పేస్తారు. అయితే నేను పలానా అమ్మ ఈ రోల్ నీకు అనుకున్నాము, నువ్వైతే బాగా చుట్టదు, ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడతావు అంటారు. మాట్లాడతాను, అయిపోతుంది. అంటే అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దరిదాపుల్లోకి రారు. అట్లాంటి వాళ్ళు నాతో సినిమా చేసే గట్స్ వాళ్ళకు ఉంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాస్టింగ్ కౌచ్ అనేది నా దరిదాపుల్లోకి రాదు. అంటే కాస్టింగ్ కౌచ్ మీద మీ ఒపీనియన్ ఏంటంటారు మేడం? నాకు తెలియని దాని మీద ఎలా ఒపీనియన్ పడతా? మీరు అన్నారు కదా ఇంతకుముందే, ఓపెన్ గా చెప్పారు కదా. అలా అంటే మీరు అంతా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేను అక్కడ కూర్చొని ఏమే మొన్న దానికి వెళ్ళావు కదా అదేం చేశారు ఇట్లా శాడీలు నేనేం పెట్టాను. అక్కడికి వెళ్ళానా, నా స్క్రిప్ట్ వచ్చిందా, నేను చేశానా, లేకపోతే పడుకున్నాను, అంతే. అంతేగాని ముచ్చట్లు వాళ్ళు ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారవన్లోకి మిగతా వాళ్ళు రారు. వచ్చినా అంటే నేనే మా హీరో క్యారవన్ ఇలా కూర్చుని ఊరికే సరదాగా జోవియల్గా జోకులు వేసుకుంటాం, ఇట్లాంటివి చేసుకుంటాం. కానీ వెళ్ళి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్తో కూర్చుని మొన్న మీరు ఏ ఆఫీస్కి వెళ్ళారమ్మా, ఏ డైరెక్టర్ పడుకోమన్నాడమ్మా, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గోకేడమ్మా, ఇట్లాంటివి నేను ముచ్చట్లు పెట్టను ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళానా నాకు సంబంధం ఉన్నది నా డైరెక్టర్తో, అంతే. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సటిల్గా కావాలా లేకపోతే జోవియల్గా కావాలా లేకపోతే రౌడీలా కావాలా, ఇట్లాంటివి అంతే. కో డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు క్యారవన్లోకి వస్తారు, నాకు చెప్పేస్తారు నా సీన్ ఇదేంటి మీ సీన్ ఇలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక డైలాగ్ చూసుకుంటారు, ఇక్కడ అక్కర్లేదమ్మా అక్కడికి వచ్చి చూసుకుంటానని చెప్పడం. లేకపోతే ఇంకా పెద్ద డైలాగులు ఉన్నప్పుడు నాకు కొంచెం డైలాగ్ పేపర్ ఇచ్చేసి వెళ్ళమ్మా, అంతే. అంతకన్నా ఏం ఉండదు. అంతేగాని అందరిని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి ముచ్చట్లు పెట్టండి. సో ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఆశ ఉంది మేడం? నాకు నెగిటివ్ రోల్స్ చేయాలని ఆశ ఉంది. దానికి తగ్గట్టుగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఐ మీన్ ద ప్రాసెస్. సో నెగిటివ్ రోల్స్ లైక్ ఎలా? సోను సూద్ అరుంధతిలో చేశారు. సోనీ సూద్ అరుంధతిలో చేసిన రోల్ నేను ఎలా చేయాలనుకుంటాను భయ్య? అసలు అడగడంలో అన్నా ఇది ఉండాలా? నాకంటే ప్రేమికుల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్తాను, ప్రేమికుల్లో లేడీ కానిస్టేబుల్ ఉంటుంది, లేడీ పోలీసు, ఎరా ప్రభు అని అంటారు. అట్లాంటి అంటే పోలీసుల విధంగా కానీ, ఒక రౌడీ కింద కానీ, ఒక జగపతి బాబు గారు లాంటి వాళ్ళు ఒక పెద్ద డాన్ రోల్ చేస్తున్నప్పుడు, రౌడీ రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళ రైట్ హ్యాండ్ కింద కానీ, అట్లాంటి రౌడీ రోల్ నాకు ఇష్టం. సో సిగ్నా కానీ రానున్న రోజుల్లో ఒక మంచి నెగిటివ్ రోల్స్లో చూడబోతాం అనమాట. చూడాలని కోరుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నందిని రెడ్డి గారు. ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఆమె కూడా లైక్ మీలాగే ఉంటారనమాట. సో ఈ క్వశ్చన్లు ఒకసారి ఆమెను అడిగి చూడు, కూర్చోబెట్టే జింతా 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 అవుతారు.
తను యా Sir, షీఈ్ first అ బోల్డ్ మిమ్మల్ని వుమన్, షీఈ్ అ వెరీ బోల్డ్ తనే కదా పర్సన్. ఇండస్ట్రీకి మిమ్మల్ని నాకన్నా పరిచయం ఎక్కువ చేశారు. గట్సీ పర్సన్, నాకన్నా ఎక్కువ గట్సీ పర్సన్. పర్ఫెక్షనిస్ట్ అసలు డైరెక్షన్లో కానీ అసలు అలాంటి తడతాయి అని కూడా నాకు అసలు రావన్నమాట. తను చేస్తున్నప్పుడు నేను మామూలుగా లోపలికి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చుంటాను. నా షార్ట్ అయిపోయినా సమాంత వీళ్ళందరితో తను చేస్తున్నా అక్కడే ఉండిపోతాను. అసలు తన కెమెరా యాంగిల్ కానీ అసలు అంత నాలెడ్జ్ కష్టపడి గెయిన్ చేసుకుంటాను కృష్ణవంశీ సార్ దగ్గర వర్క్ చేసి. నా డ్రీమ్ కృష్ణవంశీ గారి దగ్గర ఆ గోవిందుడు అందరు వాళ్ళు చిన్న చేశాను కానీ పర్ఫెక్ట్ రోల్ కృష్ణవంశీ గారితో పూరి గారితో చేయాలనేది నా డ్రీమ్. మీరు ఎక్కువ సందీప్ కిషన్తో అండ్ నానితో వర్క్ చేశారనుకుంటా పిక్చర్స్. సందీప్తో 1 మూవీ చేశాను, నానితో 1 మూవీ చేశాను. ఒక వన్ మూవీ. 1 మూవీ. ఓకే. నాగశౌర్యతో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ మేడం? నా శౌర్య గారితో ఇది 2nd మూవీ, సారీ 3rd మూవీ. ఓకే. ఫుల్ బిందాస్ అసలు ఎంజాయ్ చేస్తాం, బాగా చూపి నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఈజ్ అ స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్ అని అబ్బాయిని కూడా అనొచ్చు, అమ్మాయిలని అనరు. అలా స్వీట్ హార్ట్ అబ్బాయిలు అమ్మాయిని ఇద్దరిని అంటారు. ఇద్దరిని అంటారు. ఇద్దరికి ఒకటే వాడు. వాడు స్వీట్ హార్ట్ గాడు, చాలా మంచోడు. సో ఇంకా సిద్ధ గారికి లైఫ్లో నేను ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయలేదు, ఇది నాకు కొంచెం లోటుగా ఉందని ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. సి ఎవ్రీడే ఈజ్ అ న్యూ డే ఓకే. అండ్ నా ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ 1 మంత్ దాకా కూడా వీ హ్యావ్ ద ప్లాన్స్, ఏ టైంకి ఇచ్చాను. ఆ నెక్స్ట్ మంత్కి కూడా కొన్ని డేట్స్ ఇవ్వడం తీసుకోవడం అట్లాంటివి జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు ఫుల్గా హ్యాపీగా బతకాలని ఆలోచిస్తాను అంతే. దాంట్లో లోటు అనేది ఉండదు. ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్ గుర్తు అయ్యో ఐ రిగ్రెటెడ్ ఇది అది అనుకునే లాంటి సన్నివేశాలు నాకేం లేవు. ఒకవేళ ఏమన్నా అన్నోన్ తెలుసుకోకుండా తప్పు చేసుకుంటే వి రిగ్రెటెడ్ దెన్ అండ్ దేర్ అండ్ వి లీవ్ ఇట్ అంతే. అట్లా చేయలేకపోవడం, ఇదే చేయాలి అదే చేయాలి అనుకోవడం ఉండదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, దాని ప్రకారం అవుతూ ఉంటుంది. అంటే జోవెల్గా అడుగుతాను, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు బేసిక్గా అమ్మాయి కదా, సో ఎక్కువ హీరోయిన్స్తో మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు డిస్కషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఏమన్నా కొంచెం సంకోచిస్తుంటారా? దీని ఉంది అది ఇది అని ఏమన్నా? అంటే మీకు ఎక్కువ టాంబాయ్ అంటే అబ్బాయిగా మాట్లాడటం ఎక్కువ ఇష్టం కదా, లైక్ అలా వాళ్ళు మాట్లాడుకునే వాటికి మీకు మ్యాచ్ అవుతుంటుందా మేడం? క్వశ్చన్ అర్థం కాదు. అర్థమైంది మీకు? నీకు అర్థమైందా? మీకు అర్థమైంది. చెప్పు. అమ్మాయిలు హీరోయిన్స్ అనమాట, హీరోయిన్స్ కూర్చొని గ్రూప్ ఆఫ్ మాట్లాడుకునేటప్పుడు అంటే లైక్ ఏదో ఫ్రెండ్లీగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 హీరోయిన్స్ గ్రూప్ ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటారు? ఏదైనా ఫ్రెండ్లీగా ఎక్కడన్నా లైక్ ఆర్టిస్ట్లే అనుకోండి. సో మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా సంకోచిస్తారా? దీనికి ఎక్కువ అబ్బాయితో మాట్లాడటం ఇష్టం కదా, మనం ఈ మాట్లాడుకుంటుంటే ఏదన్నా ఇదిగా ఉంటుందేమో అని ఏమన్నా ఫీల్ అవుతుంటారు వాళ్ళు? ఎవరు ఫీల్ అవ్వరు, దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. కొన్ని అబ్బాయిలతో ఎక్కువ కూర్చుంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలకి అమ్మాయిలకి వాళ్ళు రిలేటెడ్గా మాట్లాడతారు కదా, మీకేమన్నా అనిపిస్తుందా అప్పుడు? అప్పుడప్పుడు చెప్తుంటా, లైక్ కామెడియన్స్ అందరు కూర్చున్నారు అనుకోండి, మన జబర్దస్త్ బ్యాచ్లో వీళ్ళందరూ కూర్చున్నారు అనుకోండి, టప్ప వేస్తున్నా, రే నేనున్నాను రా ఇక్కడ అంటే తమ్ముడు చోకే నువ్వే కదా అంటారు. అంతకన్నా ఏముండదు. కామెడియన్స్ ఉన్నప్పుడు కొంచెం జోకులు ఒక రేంజ్లో వెళ్తుంటాయి. నేనేం మైండ్ చేయను, అందులో ఉన్న గుడ్ ఎసెన్స్ తీసుకుని నవ్వుకుంటాం అంతే. జోకులు అన్నప్పుడు అందరికీ కదా నవ్వుకుంటాం. ఇప్పుడు ఆది వీళ్ళందరూ అమ్మాయిల మీద జోకులు వేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా అమ్మాయిల జోకులు పడతా ఉంటాయి. అలాగని అమ్మాయిలు అఫెండ్ అయిపోవట్లేదు కదా, చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే జోకులో తీసుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ని అలా తీసుకుని నవ్వుకోవడం అంతే. నాకు అలా ఏం అనిపించదు, ఆడ్గా ఏం అనిపించదు, నాకు ఎవరితోనూ ఆడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్స్ అంటారా, సపోజ్ దేర్ వాజ్ టైం వేరెన్ బయట వెళ్ళినప్పుడు క్యారవెన్ షేర్ చేసుకున్నాం, అలాంటి టైంలో కూడా నా మిత్తు షేర్ చేసుకుంది అండ్ దేర్ వర్ అదర్ పీపుల్ హూ షేర్డ్ దేర్ క్యారవెన్స్. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఆక్వర్డ్ ఆర్ సంథింగ్. శుభ్రంగా కాన్వర్జేషన్స్ ఉంటాయి, ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ మేకప్ల గురించే మాట్లాడుకోరు కదా 24 గంటలు, మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా చదువుకుని వచ్చారు. దే విల్ బి సో మెనీ థింగ్స్ విచ్ దే డిస్కస్ అండ్ కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. అంటే మీరు తీసుకునే అమ్మాయి అబ్బాయి అనేది చాలా రాంగ్. ఫెమినిటీ అండ్ మాస్కులినిటీ ఈజ్ వాట్ ఇట్స్ కాల్డ్. ఫెమినిటీ అనేది ప్రతి అబ్బాయిలో కూడా దేర్ ఈజ్ ఫెమినైన్ యాంగిల్ అండ్ మాస్కులైన్ యాంగిల్.
కోపం మాస్కులైన్ యాంగిల్, అమ్మాయికి ఉంటుంది అబ్బాయికి ఉంటుంది. ఎమోషన్ స్పందన, లేకపోతే ఇట్లాంటివన్నీ అంటే ఏదో ఏమన్నా అయ్యో పాపం అనిపించుకోవడం, దట్స్ అ ఫెమినైన్ క్వాలిటీ. ప్రతి అబ్బాయికి ఉంటుంది ఆ క్వాలిటీ. దాన్ని మాస్కులినిటీ ఫెమినిటీని అమ్మాయి అబ్బాయి అని డిఫైన్ చేయలేము. దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. అలా ప్రతి మనిషిలోనూ అలా ఉంటారు. సో ఇప్పుడు సమంత గారితో వర్క్ చేస్తున్నారు కదా మేడం, ఎలా ఉంటుంది సమంత గారితో వర్క్? ఆసమ్, అసలు తప్పని వెంటనే క్యాచ్ చేసి భలే చేసేస్తుంది అసలు తను. షీఈ్ వండర్ఫుల్ మార్వలస్ యాక్టర్. సో తను అట్లాంటి టాంట్రమ్స్ ఏమి ఉండవు, నేను చాలా పెద్ద యాక్టర్ అలాంటివి ఏమి ఉండవు. చాలా ఫ్రీగా మాట్లాడుతుంది, అందరితో ఫ్రీగా చేస్తుంది. వెరీ నైస్ పర్సన్. సో ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చి మీరు ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా, మైనస్ పాయింట్ అనుకుంటున్నారా? ఇంకా ప్లస్ పాయింట్, జాబ్ మానేసి ఐఎమ్ ఎంజాయింగ్ బోత్. యా, ఫినాన్షియల్గా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఫైనల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కానీ, కొత్తగా వచ్చే అప్కమర్స్ సింగర్స్కి కానీ, లైక్ ఆర్టిస్టులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మెసేజ్? జస్ట్ వాళ్ళు ఎలాగో వస్తున్నా అనుకున్న ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళకి దాని తగ్గట్టుగా కృషి అంతా చేసే ఉంటారు. దానికి సరిపడా హార్డ్ వర్క్, ఎక్విపింగ్ దెమ్సెల్స్ అవన్నీ చేసుకునే ఉంటారు. సో కమ్ విత్ అ పాజిటివ్ మైండ్. చిన్న చిన్న సెట్ బ్యాక్స్ ఉన్నా సరే దాన్ని మైండ్లో పెట్టుకోకుండా శుభ్రంగా ప్యాషన్తో వర్క్ చేస్తే అవుతుంది. మేబీ సమ్ టైమ్స్ లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉండొచ్చు. బట్ ఓకే, దాటిందా? సో ఫైనల్గా మేడం, ఈసారి ఇంటర్వ్యూ వచ్చేసరికి స్నిగ్ధ గారిని వాళ్ళ భర్తతో 2 పిల్లలతో చేయాలని నా కోరిక. అది ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో మీరు చెప్తారా? నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏదో నాకు హిట్ ఫిల్మ్ పడిందని నెక్స్ట్ ఇయర్ పిలిచావనుకో, నేను ఎక్కడి నుంచి పట్టరాలేను అలాగా. నేను కోడింగ్ కాదు, మాటి గుడ్లు పెట్టడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మంచి హిట్, ఈ సినిమా మంచి హిట్ అయిపోయి మరి నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడి నుంచి ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పట్టరాలరే. నువ్వు ఇప్పుడు నా సినిమాలో నా భర్తవే బొడ్డోళ్ళు మీ ఇద్దరు నా పిల్లలు యాక్ట్ చేయని పట్టరాలని నేను. ఏది జరగాల్సిన టైంలో జరుగుద్ది అంతే. సరే, అలా గోల్స్ అట్లా పెట్టుకుంటే దానికోసమే కృషి చేయాలి. అవసరం నేను అట్లాంటి పిచ్చి గోల్స్ పెట్టుకోవట్లా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. షో పిలవగానే షోకి వచ్చారు, చాలా షేర్ చేసుకున్నారు ఓపెన్గా, చాలా ఓపెన్గా. సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్.